సో ఇప్పటిదాకా చూసాం. రిక్ ఒక ఎఫ్ ర్యాంక్ అడ్వెంచరర్. అతనికి శక్తులు లేవు. ఒక బలమైన టీం అతనికి ట్రైనింగ్ ఇచ్చి అజేయుడిగా మారుస్తుంది. కానీ అతనికి తన శక్తుల గురించి తెలియదు. అతను ర్యాంక్ అడ్వెంచరర్ అవ్వడానికి టెస్ట్‌కి వెళ్తాడు. అక్కడ మ్యాజిక్ తప్ప అన్నింటిలో బాగా చేస్తాడు. ఇంకా అక్కడ అతను ఒక అమ్మాయి సెకండ్ క్లాస్ నైట్‌తో పోరాడి సులభంగా ఓడిస్తాడు. కానీ ఆమె ఓటమిని అంగీకరించిందని అనుకుంటాడు. దానివల్ల తను ఎంత బలవంతుడయ్యాడో అతనికి తెలియకుండా పోతుంది. ఇక ముందు రిక్ ఫస్ట్ స్టేజ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఎగ్జామినర్ అంటుంది, ఫస్ట్ స్టేజ్ రిజల్ట్‌గా మీ టికెట్‌లో ఒక మ్యాజిక్ పంపిస్తాం. అది బ్లూ కలర్ వస్తే మీరు టెస్ట్ పాస్ అయినట్లే. మీరు రేపు సెకండ్ స్టేజ్ మాక్ బ్యాటిల్‌లో పాల్గొంటారు. రిక్ టెన్షన్ పడుతుంటే రినెట్ అంటుంది, నిన్ను నువ్వు నమ్ముకో, పాస్ అవుతావు. ఫెయిల్ అయితే నీ ట్రైనింగ్ ట్రిపుల్ చేస్తారు. అప్పుడు రిక్ అంటాడు, అంటే నా చావు ఖాయం. అతను ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసి సంతోషపడతాడు. అప్పుడే అతనికి బయట ఒక వింత వాసన వస్తుంది. అక్కడ ఏంజెలికా ఆఫ్రెడ్ అన్నయ్య రాష్ట్ర వచ్చి రిక్ నీ పేరు అడుగుతాడు. రిక్ అనుకుంటాడు, ఇతను చెప్పింది నోవెల్ ఆఫ్ నార్త్ అనేనా? పేరు పెద్దగా ఉంది. నేను నార్త్ అనే పిలుస్తాను. ఇతను ఎగ్జామ్లో ఉన్నాడా? అతను రాష్ట్రకు తన పేరు చెప్తాడు. రాష్ట్ర అంటాడు, నీలాంటి పనికిమాలిన మిడిల్ ఏజ్ వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నిజానికి ఇక్కడ నా విలువైన వస్తువు పోయింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? రయ్యే నువ్వు తెలుసుకోవాలనుకుంటావని అనుకున్నాను. సరే చెప్తాను. నేను ఇక్కడ పోగొట్టుకున్నది నా ప్రేమ భావనలు. అవి నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. నాతో నార్త్ ల్యాండ్‌కి వస్తావా? నా సెకండ్ వైఫ్ అవుతావా? రిక్ మధ్యలో వస్తాడు. అప్పుడు అతను, ఈమె నా గర్ల్ ఫ్రెండ్. అందుకే ఈమెపై అలా కన్నేయలేవు అంటాడు. నువ్వు జోక్ చేస్తున్నావా? నిన్ను చూస్తే నవ్వొస్తుంది. ఈ ఏజ్‌లో కూడా ఎఫ్ ర్యాంకర్‌గా ఉన్నావు. నీకు కూడా 25 ఏళ్ళు. అయినా ఇక్కడ ఎగ్జామ్ ఇవ్వడానికొచ్చావు. నువ్వు నా స్థాయికి సరిపోవు. నేను 14 ఏళ్లకే ఈ ర్యాంకర్ అయ్యాను. ఇప్పుడు ఏ ర్యాంకర్‌ని. ఇక్కడికి సెకండ్ స్టేజ్‌కి ఎగ్జామినర్‌గా వచ్చాను. అందుకే దారి నుంచి తప్పుకో లేడీ. నువ్వు ఈ పనికిమాలిన వాడిని వదిలేసి నాతో డిన్నర్‌కి రావచ్చు కదా! రినెట్ అంటుంది, క్షమించండి. మీ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేయలేను. నేను ఇతనితో డేటింగ్ చేస్తున్నాను. పైగా మీ పర్ఫ్యూమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. రిక్ అంటాడు, ఓహో! ఆ చెత్త వాసన నీదేనా? రాష్ట్ర అంటాడు, నీకు ఇంత మాట అనడానికి ఎంత ధైర్యం? నేను నీ ఎగ్జామినర్ అయితే నువ్వు పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకో. మన మధ్య ఎంత తేడా ఉందో నీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి కూడా నీ నిజాన్ని చూస్తుంది. నేను మళ్ళీ చిక్కుల్లో పడ్డాను అనుకుని అంటాడు. నార్త్ నా ఎగ్జామినర్ కాకూడదని ఆశిస్తున్నాను. ఇంకా రినెట్ నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు క్షమించు. దానికి ఆమె, నాకు ప్రాబ్లం లేదు. నిజానికి నువ్వు నన్ను కాపాడినందుకు సంతోషంగా ఉంది. అప్పుడు అక్కడ రాష్ట్ర కోపంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్రెడ్ మరియు ఏంజెల్ అక్కడికి వచ్చి రిక్ తమనిద్దరిని ఎలా అవమానించాడో చెప్పడం మొదలు పెడతారు. రాష్ట్ర వాళ్ళని రిక్ ఎగ్జామ్ నెంబర్ అడుగుతాడు. వాళ్ళు చెప్పేస్తారు. మరుసటి రోజు రిక్ మాక్ బాటిల్ వల్ల నర్వస్గా ఉంటాడు. రెనెట్ నీ శక్తిని కంట్రోల్ చేసుకోమంటుంది. రిక్ జోక్ చేస్తున్నావా అంటాడు. ఏం చేస్తున్నావు? నాకున్న కొద్ది శక్తిని నేనెందుకు కంట్రోల్ చేసుకోవాలి? ఆ నార్త్ వ్యక్తి నా ఎగ్జామినర్ అవుతాడేమోనని భయంగా ఉంది. అప్పుడు రిక్ను కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు. తన పేరు లింక్స్ అని చెప్పి అంటాడు, ఈరోజు నీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి నేనే ఎగ్జామినర్ని. నేను నంబర్ 4200 నుండి పైనున్న పార్టిసిపెంట్లను హ్యాండిల్ చేస్తాను. దానికి రిక్ చాలా సంతోషిస్తాడు. అప్పుడు లింక్స్ అంటాడు, 30 ఏళ్ల ఓల్డ్ రిసెప్షనిస్ట్ అడ్వెంచరర్ కావాలనుకుంటున్నాడని విని షాక్ అయ్యాను. నీ డిటర్మినేషన్ని మెచ్చుకోవాలి. అది నిజంగా అద్భుతం. నేను కూడా మిడిల్ ఏజ్ పర్సన్ని. నిన్ను చూసి చాలా మోటివేట్ అయ్యాను. నిజానికి నేను కూడా 24 ఏళ్ల వయసులో అడ్వెంచర్ కావాలనుకున్నాను. అందుకే నువ్వు 30 ఏళ్ల వయసులో అడ్వెంచర్ అవుతున్నావంటే ఖచ్చితంగా ఏదో సాధించాలనుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. నాకు ఒక కల ఉంది. నేను నీలాంటి వాడినే. నా వయసు 40. నేను ఇంకా ఏ ర్యాంకర్ కావాలనుకుంటున్నాను. నాకు బి ర్యాంక్‌కి చేరడానికి 20 ఏళ్లు పట్టింది. కానీ నేను ఇంకా ఓటమిని అంగీకరించను. నిన్ను చూశాక నాకు మరింత మోటివేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చేతులు కలుపుకుంటారు మరియు లింక్స్ వెనక్కి వెళ్తూ అనుకుంటాడు. రిక్‌తో హ్యాండ్ షేక్ చేశాక అర్థమైంది, అతను చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. నేను కూడా చాలా కష్టపడాల్సింది. అప్పుడే మనం చూస్తాం, రాష్ట్ర అతన్ని కలవడానికి వస్తాడు. కొద్దిసేపటి తర్వాత 4200 పైన ఉన్న పార్టిసిపెంట్లకు వాళ్ళ ఎగ్జామినర్ లింక్స్‌కి అనారోగ్యంగా ఉందని, కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ ఇప్పుడు రాష్ట్ర తీసుకుంటాడు. అప్పుడు రెనెట్ అంటుంది, ఇతను మనం నిన్న కలిసిన వ్యక్తే కదా. అది విని రిక్ షాక్ అవుతాడు. అప్పుడు రెనెట్ అతని ఇంటి పేరు డెర్మ్యూట్ అయితే అతను ఏంజెలికా ఫ్రెడ్‌కి బంధువు అంటుంది. అప్పుడు ఒక అబ్బాయి అంటాడు, రాష్ట్ర ఒక చెడ్డ వార్త. అతను ఒక
ప్రతిష్టాత్మకమైన నోబెల్ కుటుంబానికి చెందిన పెద్ద అబ్బాయి. 17 ఏళ్లకే ఏ ర్యాంకర్ అయ్యాడు. అందరూ అతన్ని ది మ్యాన్ ఆఫ్ సౌత్ స్పెషల్ అంటారు. కానీ అతనికి ఇంకో నిక్నేమ్ కూడా ఉంది. అది ఒక ఎఫ్ ర్యాంకర్ క్రషర్. ప్రతి సంవత్సరం తన కంటపడిన పార్టిసిపెంట్లను ఇబ్బంది పెడతాడు. రిక్ అనుకుంటాడు, ఈసారి తప్పుడు వ్యక్తితో గొడవ పెట్టుకున్నాను. ఇక్కడ రాష్ట్ర తన మ్యాజిక్తో పార్టిసిపెంట్లను ఓడిస్తున్నాడు. అప్పుడు రాష్ట్ర బట్లర్ ఇక్కడికి ఎలైట్ గార్డ్స్ దగ్గరికి అతను వస్తున్నాడని చెప్పడానికి వస్తాడు. అక్కడ రిక్ చాలా ఆందోళన చెందుతాడు. అప్పుడు రెనెట్, నువ్వెందుకు అంత ఆందోళన పడుతున్నావు అంటుంది. దానికి రిక్, నేను ఎందుకు ఆందోళన పడకుండా ఉంటాను, నేను ఒక అలాంటి ర్యాంకర్ టార్గెట్ గా మారాను. అతనికి 1000 స్పెల్స్ వచ్చు. ఇక్కడ నేను కేవలం ఒక ర్యాంకర్ని, నాకు 2 ఫస్ట్ నేచర్ మ్యాజిక్లు వచ్చు. ఇది చాలా చెడ్డ విషయం. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఆగు, నేను ఇంటికి వెళ్తే నా ట్రైనింగ్ ట్రిపుల్ అవుతుంది. దాని అర్థం నేను ఇక్కడ చేస్తాను, అక్కడికి వెళ్ళినా చేస్తాను. అయితే నీకు కొంచెం కూడా కాన్ఫిడెన్స్ అనిపించడం లేదా? నాకు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఒకటి, నేను చాలా ఆలస్యంగా అడ్వెంచరర్ అవ్వడానికి వచ్చాను. అందరూ ఇదంతా నాకు అసాధ్యం అని అంటున్నారు. అయితే మనం మళ్ళీ మార్చవచ్చు. ఇతరుల మాటలకు నీ కాన్ఫిడెన్స్ తగ్గితే వాళ్ళ మాటలతోనే దాన్ని తిరిగి పొందొచ్చు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చాలా స్ట్రాంగ్. నాకు తెలుసు నువ్వు ఈ పరీక్ష పాస్ అవుతావని. ప్రియా, ఆ పర్ఫ్యూమ్ వాడిని కూడా ఓడిస్తావు కదూ. నువ్వు అడ్వెంచరర్ అవ్వాలనుకున్నప్పటి నుంచే నేను నిన్ను నమ్మాను. నా మాటలు నమ్ముతావా? అందుకే చాలా థ్యాంక్స్. నేను ఇది చేయగలనని నీకు నిజంగా అనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి రిక్ని తన ఫ్యూచర్ చూడమంటాడు. రిక్ ఒప్పుకుంటాడు. ఇంకా అతను కుర్చీలో కూర్చోగానే టెలిపోర్ట్ అయిపోతాడు. అప్పుడు మనం అక్కడ చూస్తాం, అక్కడ ఉన్నది ఫ్రెడ్. అప్పుడు రెడ్ కోపంతో ఆ స్క్రాచర్ను విరగొట్టి గోడ పగలగొట్టి ఫ్రెడ్ గొంతు పట్టుకుంటుంది. నువ్వు అతన్ని ఎక్కడికి టెలిపోర్ట్ చేశావు? ఫ్రెడ్ చెప్పడానికి ఒప్పుకోడు. అప్పుడు రెడ్ అతన్ని జుట్టు కత్తిరించి అతని కళ్ళు పీకేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు అతను భయంతో టెలిపోర్ట్ చాలా కాంప్లెక్స్ అని చెబుతాడు. నేను అతన్ని 100 మీటర్ల దూరంలోకి పంపాను. అప్పుడు ఇక్కడ చూస్తాడు, పరీక్షా స్థలం వెనక్కి టెలిపోర్ట్ అయి ఉంటాడు. అప్పుడే కొందరు అతన్ని చుట్టుముట్టి రాష్ట్ర బట్లర్ అంటాడు, మమ్మల్ని క్షమించు, నువ్వు కాసేపు నిద్రపోవాలని కోరుకుంటున్నాం. నన్ను వేరే వాడనుకుని దాడి చేయట్లేదు కదా? అలాంటిదేమీ లేదు. మేము డేమర్మూడ్ ఫ్యామిలీ ఎలైట్ గార్డ్స్. మాస్టర్ ఉష్ట చేతులు మురికి చేసుకోవాల్సిన పని లేదు. అందుకే మేము ఇది కన్ఫర్మ్ చేసుకుంటాం. నువ్వు పరీక్షలో పాల్గొనకుండా నన్ను మోసంతో ఇక్కడ ఆపడానికి సిగ్గుగా లేదా? మేము నిన్ను ఇక్కడ ఆపడం లేదు. మేము నిన్ను ఇక్కడ చంపడానికి వచ్చాం. మా పవర్ బి ర్యాంక్ అంతా. మాలో కొందరు ఏ ర్యాంకర్ల కన్నా శక్తివంతులు. నా అంతం వచ్చినట్టుంది. నేను ఇక్కడ నుండి తప్పించుకోలేను. అప్పుడే రిక్కీ సీనియర్లు అక్కడికి వచ్చి అతన్ని అక్కడ ఉండటానికి కారణం అడుగుతారు. వాళ్ళని చూసి అతను చాలా భయపడతాడు. అప్పుడు వృక్షన్ అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పరీక్ష రాయాలనుకోవట్లేదా? అప్పుడు ఒక లైట్ గార్డ్ అంటాడు, నువ్వెవరు? ఇక్కడ చావడానికి వచ్చావా? అప్పుడు అతను, వీళ్ళు ఇక్కడ పరీక్షకు ముందు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. అప్పుడు లైట్ గార్డ్, నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు వృక్షన్, అలా అయితే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. అప్పుడు రిక్, ఓయ్ బట్లర్, త్వరగా వీళ్ళందరినీ తీసుకుని పారిపో, మీ ప్రాణాలకు ప్రమాదం. అప్పుడు బట్లర్ ఎలైట్ గార్డ్ను వృక్షన్ను చంపమంటాడు. కానీ ఎలైట్ గార్డ్ కత్తి వృక్షన్ను తాకగానే ఆ కత్తి ముక్కలైపోతుంది. అప్పుడు వృక్షన్, నువ్వు నీ బాడీని బాగా బలపరిచావు, కానీ నీ ఆయుధాన్ని బలపరచడం మర్చిపోయావు అంటాడు. అప్పుడు ఆ లైట్ గార్డ్ అతనికి ఒక గుద్దు గుద్దుతాడు. కర్రయో. అప్పుడు అతని చేతిని విరగ్గొడతాడు. కానీ అదే సమయంలో అతను దాన్ని నయం చేస్తాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మ్యాజిక్, అర్రే నువ్వెలా చేస్తున్నావు? నన్ను గెస్ చేయనివ్వు అంటాడు. ఏదో చిక్కుల్లో పడ్డావు. ఇప్పుడు వీళ్ళు నీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. అరే సరే, నేను ఈ సమస్యను శాంతంగా ముగిస్తాను అంటాడు. చూడండి, ఇది నా కొత్త ఇన్వెన్షన్. దీని పేరు జెరెట్ కాస్టమ్. అప్పుడు లైట్ గార్డ్ దాడి చేయడానికి ముందుకు వెళ్తారు. కానీ నిజాత్ తన గన్తో వాళ్లపై కాల్పులు జరిపి, దయచేసి ఆగండి, ఏమైంది, ఫైరింగ్ చేయాలనుకుంటున్నారా అంటాడు. అప్పుడు కొందరు లైట్ గార్డ్స్ ఎలిస్ను బందీగా పట్టుకుని, చివరికి నువ్వేం చేశావు, చావాలనుకుంటున్నావు అంటారు. అప్పుడు ఎలిస్ అంటుంది, అసలు ఇతను ఏం చేస్తున్నాడు? ఏదేమైనా ఎలిస్ మీతోనే ఉందని నాకు నమ్మకం. ఆడాలనుకుంటున్నాడు, నువ్వేం ఆడతావు? కానీ అప్పుడే అతను ఎలిస్ను గాయపరుస్తాడు. ఎలిస్ వాళ్ళని ఎగరేసి విసిరేస్తుంది. అప్పుడు ఎలిట్ గార్డ్, ఈ అమ్మాయి 7th నేచర్ లెవెల్ను అద్భుతంగా వాడింది అంటాడు. అసలు ఈమె ఎవరు? రాజ్ బ్యాట్లర్ అంటాడు. ఈమె చాలా శక్తివంతమైన వాంపైర్ మేజ్, 10 ఏళ్లకే అత్యంత శక్తివంతమైనది. అందరూ ఈమెను డీమన్ చైల్డ్ ఆఫ్ రన్ అంటారు. ఈమె పేరు ఎలిస్. ఈ రైన్ డ్రాకులర్ రెండో వ్యక్తి, పార్సిల్, హాఫ్ డ్వార్ఫ్, హాఫ్ ఎల్ఫ్. చూడటానికి ఎలా ఉన్నా అతని వయసు 50 ఏళ్లకు పైగా ఉంటుంది. ఇతను వరల్డ్ ది బెస్ట్ క్రాఫ్ట్స్మెన్. అతను నిన్ను నమ్మిస్తాడు. అతని దగ్గర 1000 ఏళ్ల ఫ్యూచర్ టెక్నాలజీ ఉంది. మినియం మెజర్డ్ హెడ్ ఆఫ్ వోల్ఫ్. లాస్ట్లో ఓక్, అతను ఇంటెలిజెంట్, అలాగే శక్తివంతుడు. మన సపోర్ట్ మ్యాజిక్ మొత్తం మాస్టర్ చేశాడు. ఈ వాయిస్ సాక్ బటన్ ఇంకా ఓక్ వల్ల అందరూ
ఎస్ ర్యాంక్ అడ్వెంచరర్. పైగా ఈ ముగ్గురు ఆ టీంలో మెంబర్స్. అందులో అందరూ ఎస్ ర్యాంక్ వాళ్ళే. ఆ టీం కాంటినెంట్లోనే అత్యంత శక్తివంతమైనది. దాని పేరు కల్కమ్ ఫిస్ట్. వీళ్ళని నా కళ్ళతో చూస్తానని అనుకోలేదు. అందుకే రిటైర్ అవుతున్నాను. మిగతా జీవితం ప్రశాంతంగా గడుపుతాను. అప్పుడు ఎలిస్ తన మ్యాజిక్తో అందరినీ ఎగరేసి విసిరేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అంటాడు, నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ ఫ్రీడ్ ఇంకా రెడ్ను పట్టుకుని ఉంటుంది. రెడ్ తిరిగి వచ్చేదాకా అతన్ని వదిలిపెట్టానని చెప్తుంది. అప్పుడు రెడ్ అంటాడు, నువ్వు ఏమైనా చేసుకో, అతను తిరిగి రాడు. రిక్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఫ్రెడ్ షాక్ అవుతుంది. అప్పుడు రెడ్ ఫ్రెడ్ను ఎత్తి పడేస్తాడు. అప్పుడు రిక్ అంటాడు, ఈ గోడకి ఏమైంది? నేను దీన్ని కొంచెమే కట్ చేశాను. అప్పుడే మనం చూస్తాం. లింక్స్ దారుణమైన స్థితిలో రిక్ దగ్గరికి వచ్చి నాతో ఇదంతా రాష్ట్ర చేశాడు అని అంటాడు. ఇప్పుడు అతని ముందు ఏమీ చేయలేకపోయాను. కార్యం. అప్పుడు రిక్ ఆలోచిస్తాడు, నా ఎగ్జామ్కు ఇన్ఛార్జ్ అవ్వాలని ఇదంతా చేశాడా? రాష్ట్రం నన్ను నీ కలేంటి అని అడిగాడు. నేను మా ఊరిలో పిల్లల కోసం స్కూల్ కట్టాలనుకుంటున్నానని చెప్పాను. అడ్వెంచరర్స్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం. కానీ అతను నన్ను ఈ రూమ్లో పడేసి నా కలను హేళన చేశాడు. అప్పుడు నన్ను అక్కడే బంధించి వెళ్ళాడు. నాలాంటి వాళ్ళు కలలు కనకూడదేమో. అందుకే ఈ ఎగ్జామ్ వదిలేయ్. ఎందుకంటే నాకు తెలుసు అతను నీతో కూడా ఇంకా దారుణంగా చేస్తాడు మిస్టర్ రిక్. నా ఉద్దేశంలో ఏ వయసులోనైనా ఎవరైనా ఏదైనా చేయగలరు. అతను రాజులా ముందుకు వెళ్తాడు. అప్పుడు చూస్తాం రాష్ట్ర పార్టిసిపెంట్స్ పై జాలి చూపించడం లేదు. అప్పుడు ఒక గాడ్ అతనికి రిక్ వచ్చాడని చెప్తాడు. రాష్ట్ర అంటాడు, దాని తర్వాత నువ్వు డిస్క్వాలిఫై అవుతావు అనుకున్నాను. కానీ నువ్వు చాలా మొండివాడివి. ఇప్పుడు నేను ఒకటి నిర్ధారిస్తాను. నీకు నరకం కన్నా భయంకరమైన భయం చూపిస్తాను అని అతను ఇప్పుడు ఇతన్ని ఎగరేస్తాను అనుకుంటాడు. సో గైస్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.